అవి బైబిల్ చదవనటువంటి వారు కూడా పరిచయం అవుతాయి. లోక సంబంధమైనటువంటి మనుషులకు కూడా అసలు బైబిల్ అంటే, ప్రార్థన అంటే, చర్చ్ అంటే పరిచయం లేనటువంటి వారికి కూడా బైబిల్లో ఉండేటువంటి కొన్ని భాగాలు బాగా తెలుస్తాయి, వారు ఎరుగుతారు. అటువంటి భాగాలలో ఒక భాగము ఈరోజు మనం చదువుకున్న భాగము మంచి సమరయుని కథ. మంచి సమరయుని గురించి చాలామందికి సుపరిచితమైనటువంటి భాగముగా మనం చూడవచ్చు. ఈ వాక్యముల యొక్క సందర్భాన్ని మనం చూద్దాం. ఈ వాక్యం యొక్క సందర్భం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఒక ధర్మశాస్త్రోపదేశకుడితో మాట్లాడుతున్న సందర్భం. ఆయన వచ్చి, అయ్యా, నిత్య జీవం పొందడానికి నేనేం చెయ్యాలి అనేటువంటి ఒక ప్రశ్నతో ప్రారంభించి సంభాషణ మొదలవుతుంది. ఆయనతో, ఆ ధర్మశాస్త్రోపదేశకుడితో ప్రభువు మాట్లాడుతున్నటువంటి ఆ సందర్భంలో ఈ కథను లేక ఈ భాగాన్ని ప్రభువారు వివరించడం జరిగింది. దేవునికి స్తోత్రం. సాధారణంగా మనము ఈ భాగం చదువుకున్నప్పుడు ఒకటే మనకి ఎప్పుడు కూడా నేర్చుకుంటాం. ఏంటంటే, ఇతరులకు మనము సహాయం చేయాలి, జాలి కలిగి ఉండాలి, కనికరం కలిగి ఉండాలి, ఇతరులకు మనం సహాయం చేయాలి అనేటువంటి తాత్పర్యాన్ని ఈ యొక్క కథలో, ఈ భాగంలో మనం చూస్తూ ఉంటాం. అయితే దేవుని పిల్లలముగా ఈ వాక్యంలో ఇంకా ఎన్నో పాఠాలు నేర్చుకోవాలని ప్రభువారు ఇష్టపడుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ వాక్య భాగంలో ఉండేటువంటి మరికొన్ని విషయాలను మనము నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ సహాయము ద్వారా ప్రయత్నం చేద్దాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క వాక్య భాగం ఏదైతే ఉందో ఇది నిజంగా జరిగిన సంఘటన అని కొంతమంది బైబిల్ వ్యాఖ్యానకర్తలు అంటూ ఉంటారు. కారణం ఏంటంటే, ఇందులో కనబడుతున్నటువంటి ఊర్లు ఏవైతే ఉన్నాయో, ఎరుకో, యెరూషలేం, ఈ ఊర్లు ఏవైతే ఉన్నాయో అవి నిజంగా ఉన్నాయి. కాబట్టి ఇది నిజంగా ఈ సంఘటన జరిగి ఉండొచ్చు అని కొంతమంది భావిస్తూ ఉంటారు. తప్పులేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ జరిగినటువంటి కథ అంతా కూడా మనం చూస్తే, దేవుడు ఈ యొక్క ఈ కొన్ని వచనాలలో మానవ చరిత్ర అంతా కూడా వివరించారు. ఈ కొన్ని వచనాలలో మానవుని చరిత్ర అంతా కూడా వివరించడం జరిగింది. ఏదేను వనము నుండి మొదలై యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడ వరకు కూడా ఈ యొక్క కథలో లేక ఈ యొక్క భాగంలో మనం చూడగలుగుతాం. ఏదేను వనము నుండి యేసుక్రీస్తు రెండవ రాకడ వరకు జరిగినటువంటి ప్రతి సందర్భము ఈ వాక్య భాగంలో ఈరోజు మనం చూడబోతా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్టార్ట్ చేస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఈ ఉపమానం చెప్తూ అంటారు కదా, ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఎందుకు ప్రయాణం చేస్తున్నాడు అనే కారణం అయితే ఇక్కడ వ్రాయబడలేదు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. ఎందుకు ప్రయాణం చేస్తున్నాడో రాయబడలేదు, కానీ అతడు ప్రయాణం చేస్తున్నటువంటి ఆ మార్గాన్ని మాత్రం ప్రభు చెప్పారు. ఆ వ్యక్తి యెరూషలేము నుండి యెరికో, అంటే యెరూషలేము చాలా ఎత్తులో పై భాగంలో ఉంటుంది, యెరికో క్రింద భాగంలో ఉంటుంది. అందుకే అక్కడ రాస్తూ ఆ వ్యక్తి దిగి వెళ్ళుచు అనే మాటను కూడా అక్కడ మనం చూస్తాం. యెరూషలేము ఆశీర్వదింపబడినటువంటి పట్టణము, యెరికో శపితమైనటువంటి పట్టణముగా మనకి బైబిల్ తెలియజేస్తూ ఉంది. ఈ వ్యక్తి
ఆశీర్వదింపబడినటువంటి పట్టణాన్ని విడిచిపెట్టి, ఆశీర్వదింపబడినటువంటి ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి, శాపగ్రస్తమైన శపితమైనటువంటి ప్రదేశంలోనికి దిగి వెళుతూ ప్రయాణం చేస్తున్నాడు అనేటువంటి రీతిలో ప్రభువారు ఈ యొక్క కథను ప్రారంభించడం జరిగింది. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి ఆశీర్వాదపు ప్రదేశాన్ని విడిచిపెట్టి శపితమైనటువంటి ప్రదేశానికి ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ సందర్భంలో మనం చూస్తాం 30వ వచనంలో, అతడు దిగి ప్రయాణం చేస్తూ ఉండగా అతడు దొంగల చేతిలో, ఎవరి చేతిలో చిక్కాడు చెప్పండి? ఎందుకంటే ఇది ప్రత్యేకంగా రాయబడింది. కొంచెం ట్రిబుల్ కూడా తగ్గించవచ్చు. అతడు దొంగల చేతిలో చిక్కెను అనే మాటను మనము ఇక్కడ ఒక సెంటెన్స్గా చూస్తున్నాం. చాలా ప్రత్యేకంగా ఈ యొక్క మాట ఇక్కడ రాయబడింది. దొంగలు చాలా రకాలుగా ఉంటారు. ఏమండి? దొంగలు ఒకే రకంగా ఉంటారా? చాలా రకాలుగా ఉంటారు. ఉదాహరణకి మనము రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో చూసినప్పుడు పిక్ పాకెటర్స్ని చూస్తాం. జోబు దొంగలు అంటారు, జేబి దొంగలు. అంటే వాళ్ళు అసలు ఎంత నైపుణ్యంగా తెలియకుండా వెనకాల బ్యాక్ పాకెట్ కట్ చేసి, లేకపోతే ఫ్రంట్ అయినా సరే కట్ చేసి, లోపల ఉన్నటువంటి విలువైనటువంటి వస్తువులు చాలా సునాయాసంగా దొంగిలిస్తారు. వాళ్ళని జేబు దొంగలు అంటారు. కొంతమంది బందిపోటు దొంగలు ఉంటారు. చాలా క్రూరత్వంతో మనుషులను చంపి మరీ దోచుకునేటువంటి దొంగలు ఉంటారు. రహదారుల్లో అంటే మార్గ మధ్యలో కాపు కాసి చాలా తెలివిగా దొంగిలించే దొంగలు కూడా ఉంటారు. ఈ దొంగతనంలో కూడా మాస్టర్ డిగ్రీ తీసుకున్నటువంటి వాళ్ళు కూడా లేకపోలేదు. గ్రాడ్యుయేషను, పోస్ట్ గ్రాడ్యుయేషను. అంటే ఆరితేరినటువంటి దొంగలు కూడా ఉంటారు. కొంతమంది చాలా మర్యాదగా కూడా దొంగిలిస్తారు. క్రూరంగానే, తెలివిగానే కాకుండా కొంతమంది ఎలా ఉంటారంటే మర్యాదగా దొంగిలించే దొంగలు కూడా ఉంటారు. చాలా మర్యాదగా కత్తి చూపించి, మర్యాదగా ఎలా అంటారు కదా, మర్యాదగా నీ దగ్గర ఉన్నాయన్నీ కూడా నాకు ఇచ్చేసాయి అని చాలా మర్యాదపూర్వకంగా దొంగిలించే దొంగలను కూడా మనం చూస్తూ ఉంటాం. నేను ఈ మధ్యకాలంలో ఒక వీడియో చూశాను, వాట్సాప్లోనో ఎక్కడో ఎవరో షేర్ చేస్తే నేను చూశాను. చాలా కొత్త రకమైనటువంటి దొంగతనం, వెరైటీ దొంగతనం. చాలా జాగ్రత్తగా ఉండండి, బీ అవేర్ ఆఫ్ థీవ్స్ అని ఎవరో పోస్ట్ చేశారు. అందులో ఎలా దొంగతనం జరుగుతుందంటే, ఒక ఆయన చాలా చక్కగా టిప్ టాప్గా రెడీ అయ్యాడు, సూటు బూట్ వేసుకున్నాడు చక్కగా. మరి కొన్ని కారణాల వల్ల ఇప్పుడు కొంతమంది మాస్క్ పెట్టుకుంటున్నారు కదా, మాస్క్ పెట్టుకుంటాడు. అలా దారంట వెళ్తూ ఎవరైనా కొంచెం బాగా కనిపిస్తే వాళ్ళని ఆపుతాడు. అది బండి మీద వెళ్తున్నా లేకపోతే నడిచి వెళ్తా ఉన్నా ఆపుతాడు. ఆపి ఒక పేపర్ తీస్తాడు, దాంట్లో ఒక అడ్రస్ ఉంటుంది. ఆ పేపర్ తీసి ఆ అడ్రస్ వాళ్ళకి ఇలా దగ్గరగా పెట్టి, ఇలా ముఖానికి దగ్గరగా పెట్టి, ఈ అడ్రస్ కొంచెం చెప్తారా అని అడుగుతాడు. ఈ లోపల ఏంటంటే ఆ పేపర్లో కొన్ని లిక్విడ్స్, కొన్ని రసాయనాలు అందులో కలుపుతాడు. ఇలా ఆ ఫేస్కి దగ్గరగా ఆ పేపర్ తీసుకొచ్చేటప్పటికి అది సాధారణంగా పీలుస్తారు కదా, గాలి పీల్చుకుంటున్నప్పుడు ఆ రసాయనం వాళ్ళు పీల్చుకొని పూర్తిగా వాళ్ళు వశమైపోతున్నారు. వాళ్ళ యొక్క హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోయి వాళ్ళు ఏం చెప్తే అది చేస్తున్నారు. నీ జోబులో ఉన్న పర్స్ ఇచ్చేయంటే తీసి ఇచ్చేస్తున్నారు, నీ సెల్ ఫోన్ ఇచ్చేయంటే ఇచ్చేస్తారు, ల్యాప్టాప్ ఇచ్చేయంటే నీ బ్యాగ్ ఇచ్చేయంటే, అలాగా 2-3 సన్నివేశాలు వాళ్ళు షూట్ చేసి మీరు జాగ్రత్తగా ఉండాలి, ఇలాంటి రకాలైనటువంటి దొంగతనాలు కూడా జరుగుతూ ఉన్నాయి అనేటువంటి కోణంలో పోస్ట్ చేయడం జరిగింది. అంటే దొంగల్లో కూడా చాలా రకాలైనటువంటి దొంగలు ఉంటారని దీన్ని బట్టి మనకు అర్థమైంది. కాబట్టి ఎవరిని మనం అంత ఈజీగా నమ్మకూడదు. దేవుని పిల్లలమే కానీ జ్ఞానం కలిగి ఉండాలి. ఎలా ఉండాలి? దేవుని పిల్లలమే, సహాయం చేయాలి, అడ్రస్ అడిగితే చెప్పాలి, తప్పు లేదు, ఫోన్ అడిగితే ఇవ్వచ్చు, కానీ జ్ఞానం కలిగి ఉండాలి. అక్కడ దేవుని యొక్క వాక్యం ఏమంటుంది? పాము వలె వివేకము కలిగి పావురం వలె నిష్కపటులై ఉండాలి. మన జ్ఞానం కలిగి వివేకముతో
నడుచుకోవాలి. కాబట్టి రకరకాలైనటువంటి దొంగలు ఉంటారు, కానీ ఇక్కడ కనబడుతున్నటువంటి దొంగలు కొంచెం ప్రత్యేకమైనటువంటి వారు. ఆ ప్రత్యేకమైనటువంటి దొంగల చేతిలో ఇతడు చిక్కుకున్నాడు. చిక్కుకున్నప్పుడు వారు అతన్ని కొట్టి అతని యొక్క బట్టలు దోచుకొని, బాగా అక్కడ మనం చదివితే 30వ వచనంలో, వారు అతన్ని కొట్టి అతని బట్టలు దోచుకొని అతన్ని కొర ప్రాణముతో విడిచిపెట్టి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వేసుకున్నటువంటి వస్త్రాలు తొలగిస్తే, వేసుకున్నటువంటి వస్త్రాలు గనక దొంగిలించుకొని వెళ్ళిపోతే ఆ వ్యక్తి దిగంబరిగా ఉంటాడు అనేటువంటి సంగతిని ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఎలా ఉంటాడు? వస్త్రాలన్నీ తీసేస్తే ఎలా ఉంటాడు? దిగంబరిగా, నేకేడ్గా, న్యూడ్గా అతడు ఉంటాడు. ఆ వచ్చినటువంటి ఆ దొంగలు బట్టలు దొంగిలించి అతన్ని దిగంబరిగా చేసినటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎగ్జాక్ట్లీ ఇదే సంగతి మనము ఆదామవ్వల విషయంలో ఏదేను తోటలో మనం చూస్తాం. ఇదే విషయం ఏదేను తోటలో ఆదామవ్వల విషయంలో జరిగింది. రోజు మాదిరిగానే దేవుడైనటువంటి యెహోవా పరలోకములో నుంచి దిగివచ్చి 3:10 ప్రకారంగా, ఆదికాండం 3వ అధ్యాయం 10వ వచనం ప్రకారంగా, ఆదామా ఆదామా ఎక్కడ ఉన్నావు అని అడిగితే ఆదాము ఏమంటాడు? నేను దిగంబరిగా ఉంటిని గనుక నీ స్వరము విని భయపడి చెట్టు వెనకాల దాక్కున్నానంటాడు. ఏమంటున్నాడు ఇక్కడ? దిగంబరిగా. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏదేను వనంలో ఆదామవ్వ ఎలా తయారై దిగంబరిగా ఉన్నాను అంటే, దిగంబరిగా ఉన్నాను అనేటువంటి మాటను మనం కొంచెం ఆలోచిస్తే, అంతకుముందు అతడు వస్త్రాలు ఏమన్నా వేసుకున్నాడా? ఆదామవ్వలు ఏమన్నా వస్త్రాలు ఉన్నాయా వాళ్ళకి? అంటే వాళ్ళకి ఏ వస్త్రాలు లేవు. ఫిజికలీ, భౌతికంగా వాళ్ళకి ఏ విధమైనటువంటి వస్త్రాలు లేవు. కానీ మనం బాగా పరిశీలన చేస్తే దేవుడైనటువంటి యెహోవా తన చిత్తము చొప్పున, తన స్వరూపములో, తన పోలిక చొప్పున ఆయన్ని చేసుకున్నారు కదండి. ఆయనకు లాగానే మానవుణ్ణి తయారు చేశాడు. తన స్వారూప్యములో, తన పోలికలో మానవుణ్ణి కలుగు చేయడం జరిగింది. అంటే ఇప్పుడు దేవునికి ఏవైతే వస్త్రాలు ఉన్నాయో వాటినే మానవుడికి కూడా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు దిగంబరులుగా లేరు. దేవుడు ఏ వస్త్రాలైతే ధరించుకున్నాడో ఆ వస్త్రాలనే తన పోలికగా, తన స్వరూపములో చేసుకున్నటువంటి మానవునికి ఇవ్వడం జరిగింది. మరి దేవుడు ఏ వస్త్రాలు ధరించుకున్నారు? ఆయన వస్త్రాలు ఇచ్చారు కదా. ఏ వస్త్రాలు ధరించుకున్నారు అనేటువంటి ఒక విషయాన్ని మనము ధ్యానం చేసుకుంటే, మహిమ వస్త్రాలు అనేటువంటి స్వరం ఇక్కడి నుంచి వినపడతా ఉంది. దేవునికి స్తోత్రం. అవును, చూడండి 104వ కీర్తన మొదటి వచనం, 104వ కీర్తన మొదటి వచనాన్ని ఒకసారి చదువుదాం ఫాస్ట్గా. ప్రాణమా యెహోవాను సన్నిధించుము, యెహోవా నా దేవా నీవు అధిక ఘనత వహించిన నీవు మహాత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దేవుడైనటువంటి యెహోవా ఏమి ధరించుకొని ఉన్నాడంట? చెప్పండి మీ నోటితో. మహాత్యాన్ని, ప్రభావమును ఆయన ధరించుకున్నాడు. ఇప్పుడు చూడండి, దేవుడు ఏ వస్త్రాలు ధరించుకున్నాడు అనేటువంటి ప్రశ్న మీకు కలిగితే, ఆయన మహాత్యమును, ప్రభావమును, మహిమను అనేటువంటి వస్త్రాల చేత ఆయన ధరింపబడి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు తన పోలికగా చేయబడినటువంటి ఆదామునకు, అవ్వనకు ఏ వస్త్రములను ఆయన ఇచ్చాడు? మహిమ, మహాత్యము, ప్రభావము అనేటువంటి వస్త్రాలను వారికి ధరింపజేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే వారు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించారో,
ఆదామవ్వలు ఎప్పుడైతే దేవుని యొక్క మాటను వినకుండా, వాక్యానుసారమైనటువంటి జీవితం లేకుండా ఆజ్ఞను అతిక్రమించారో వారు ధరించుకున్నటువంటి ఆ మహత్యము, ప్రభావము, మహిమతో కూడినటువంటి వస్త్రాలు తొలగిపోయి ఇప్పుడు వారు దిగంబరులుగా మారిపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పటి వరకు వారు మహిమతో దేవుని యొక్క స్వరూప్యములో ఉన్నారు, దేవుని పోలికగా ఉన్నారు. మహాత్యము, ప్రభావము, వెలుగు, మహిమ వారి చుట్టూతా ఉంది. అవే వారి వస్త్రాలు. అప్పటి వరకు ఆ యొక్క ఏదైనా వనంలో వారితో పాటు ఉన్నటువంటి ఆ జంతువులు, పక్షులు, పిట్టలు, మరి యానిమల్స్ అన్నీ కూడా ఆదామవ్వల్ని చూస్తూ ఉన్నప్పుడు మేబీ దేవుణ్ణి చూసినట్టే వారు చూశారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుని పోలికగా అదే వెలుగు, అదే మహిమ, అదే మహత్యం, అదే ప్రభావము వీరు కలిగి ఉన్నారు. కాబట్టి ఆ ఆదామవ్వల్ని చూసినప్పుడు ఆ యానిమల్స్ అన్నీ కూడా దేవుణ్ణి చూసినట్టుగా అందుకే లోబడ్డాయి ఆల్ ది యానిమల్స్. దేవునికి స్తోత్రం. అన్ని జంతువులు, అన్ని పక్షులు అందుకే లోబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఇప్పుడు వారు ఆ వస్త్రాన్ని ఏమయ్యారు? పోగొట్టేసుకొని దిగంబరులైపోయారు. ఇప్పుడు వారి దగ్గర దేవుని మహిమ లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎగ్జాక్ట్గా ఈ వ్యక్తి దగ్గరికి మనం వస్తే, ఎక్కడికి? సమరయ్యని దగ్గరికి వస్తే ఎగ్జాక్ట్గా ఇప్పుడు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి ఆ యొక్క మరి దొంగిలించబడి ఆ యొక్క గాయపరచబడినటువంటి ఆ వ్యక్తి ఎవరు అని అంటే ఈరోజు నీవే, నేనే. ఆలోచించుకుందాం. మనమే అపవాది చేత, శత్రువు చేత మనము మరి బంధించబడి, నిజానికి మనము పాపులముగా జన్మించాం. మనకి మహిమ లేదు. మొదట మనకి మహిమ లేదు. తల్లి గర్భంలో నుంచి మనము పాపులుగానే వచ్చాం. అయితే అపవాది చేత బంధించబడి మనము దిగంబరులుగా ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే మానవ చరిత్రలో జరిగింది. ఆనాడు ఆదామవ్వలు దేవుని యొక్క ఆజ్ఞను మీరి దిగంబరులయ్యారు. ఈనాడు ప్రజలు కూడా దేవుని యొక్క ఆజ్ఞను మీరి అపవాది చేతిలో చిక్కుకొని కొట్టబడి దిగంబరులవుతా ఉన్నారు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, 31వ వచనాన్ని మనం చదివితే అక్కడ లోకాసు వార్తలో అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయెను. చాలమ్మ, దేవునికి స్తోత్రం. అయితే ఆ దిగంబరిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి దగ్గరికి, ఆ వ్యక్తి ఎవరు చెప్పండి? ఆ వ్యక్తి ఎవరు? నేనే అని చెప్పండి. ఎవరు? నేనే. ఈరోజంతా ఇదే నేనే. ఆ వ్యక్తి ఎవరు? నేనే అనుకోండి. దేవునికి స్తోత్రం. వాక్యం అయ్యే లోపల పశ్చాత్తాపం మీలో రావాలి. వాక్యం అయ్యే లోపల నూతనమైనటువంటి మనస్సు మీలో రావాలి. వాక్యం అయ్యే లోపల రూపాంతరపు అనుభవంలోనికి మీరు రావాలి. చెప్పండి, ఈ వ్యక్తిని నేనే, ఈ వ్యక్తిని నేనే, ఈ వ్యక్తిని నేనే. అపవాది చేతిలో చిక్కుకొని ఏమైపోయి వస్త్రాలు పోగొట్టుకొని దిగంబరులుగా ఉన్నటువంటి ఆ రోడ్డు ప్రక్కన పడి ఉన్నటువంటి మన దగ్గరికి ఎవరు వచ్చారు? మొట్టమొదటిగా యాజకుడు వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యాజకుడు, ప్రీస్ట్. దీన్ని మనం దేనికి సాదృశ్యంగా చూపించుకోవచ్చు అంటే ధర్మశాస్త్రానికి సాదృశ్యంగా చూపించవచ్చు. ఎలా అండి చెప్పండి? ధర్మశాస్త్రమునకు సాదృశ్యంగా ఈ యొక్క యాజకుడిని మనం చూపించుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదామవ్వల పాపం చేసిన తర్వాత ఆ పాపం అలా కంటిన్యూ అవుతా ఉంది. ఆ దిగంబరత్వం అలా కంటిన్యూ అవుతా ఉంది. రక్షణ వస్త్రాలు కోల్పోయి ఆ దిగంబరత్వం అలా కంటిన్యూ అవుతా ఉండగా మోషే కాలంలో దేవుడు సినాయి పర్వతం మీద ఏమిచ్చాడు? ధర్మశాస్త్రము. హల్లెలూయా. ద బుక్ ఆఫ్ లా, ధర్మశాస్త్రం ఇచ్చాడు. అయితే ఆ ధర్మశాస్త్రము మనిషిని రక్షించగలిగిందా? ఆ ధర్మశాస్త్రం మనిషిని కాపాడగలిగిందా? ఆ ధర్మశాస్త్రము మనిషిని బ్రతికించగలిగిందా? లేదు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ఈ ఈ యొక్క ప్రీస్ట్, ఈ యొక్క యాజకుడు వచ్చి అక్కడ మనం చూస్తే ఆ యాజకుడు వచ్చి దూరం నుంచి, దగ్గరగా కూడా రాల, దూరం నుంచి వచ్చి చూసి ప్రక్కగా వెళ్ళిపోయాడు. ధర్మశాస్త్రము మనకి అసలు పాపం అంటే ఏంటో తెలియజేస్తుంది, కానీ ఇట్ కెనాట్ క్లెన్సెస్. అది మనల్ని శుద్ధి చేయలేదు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. ఎలైనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడు ఆయన దృష్టికి నీతిమంతుడని, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల మూలముగా ఏ మనుష్యుడు కూడా ఆయన దృష్టికి నీతిమంతుడు కాడు. ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో, ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో. చూడండి, ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుతుంది. దేవునికి స్తోత్రం. ధర్మశాస్త్రం అనగా పాత నిబంధన గ్రంథం. ఈ ధర్మశాస్త్రం వలన అసలు పాపం అంటే ఏంటో అనేది మనకి మనం పాపులము అనేటువంటి విషయము మనకి ధర్మశాస్త్రము తెలియజేస్తూ ఉంది. అర్థమవుతుందండి? కానీ ధర్మశాస్త్రం మనల్ని శుద్ధులుగా చేయలేదు. ధర్మశాస్త్రం మనల్ని రక్షించలేదు. ధర్మశాస్త్రం మనల్ని కాపాడలేదు. అందుకే ఆ యాజకుడు వచ్చి చూసి వెళ్ళిపోయాడు. మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే, రైల్వే స్టేషన్లో మరి టైమింగ్ ఉంటుంది, టైం చేస్తూ ఉంటారంటే ట్రైన్ ఏ టైంకి వస్తుందో అరైవింగ్ టైం అక్కడ వేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 9:30కి పలానా ట్రైన్ వస్తుందని అనౌన్స్మెంట్ చేసి ఆ టైం ఇస్తారు అక్కడ. అది టైమింగ్ మాత్రమే చూపించగలదు, కానీ ట్రైన్ అయితే తీసుకురాలేదు కదా. 9:30కి ట్రైన్ వస్తుంది అని అనౌన్స్మెంట్ ఇచ్చి టైం చూపిస్తుంది, కానీ ఆ టైము ఆ రైల్వే అనౌన్స్మెంట్ ఏదైతే ఉందో, ఆ రైల్వే టైమింగ్ ఏదైతే ఉందో, ట్రైన్ని ఆ టయానికి తీసుకుని రాలేదు. 9:30కి రావాల్సిన ట్రైన్ 12:30కి వస్తుంది. అలాగే ధర్మశాస్త్రము పాపమనగా ఎట్టిదో నీకు తెలియజేస్తుంది. హల్లెలూయా. ఒకవేళ ధర్మశాస్త్రమే లేదనుకోండి, అబద్ధము పాపం కాదు. పాపమా? కాదు. ధర్మశాస్త్రమే లేదనుకోండి, వ్యభిచారము పాపమా? కాదు. ధర్మశాస్త్రమే లేదనుకోండి, నీ పొరుగువాని దగ్గర దేనినైనా కూడా నువ్వు ఈజీగా ఆశించవచ్చు, నీ సొంతం చేసుకోవచ్చు. కానీ ధర్మశాస్త్రం ఉంది కాబట్టి నీ పొరుగువానిది ఏదైనా ఆశించినా దాన్ని తీసుకున్న పాపము. వ్యభిచారం చేయడం, నరహత్య చేయడం, దొంగిలించడము, విశ్రాంతి దినమును మరి ఆచరించకపోవడము, తల్లిదండ్రులను సన్మానించకపోవడము, ఇవన్నీ కూడా పాపము అనేది మనకు తెలియపరిచింది ద బుక్ ఆఫ్ లా, ధర్మశాస్త్రం, పాత నిబంధన గ్రంథం. బాగా అర్థం చేసుకోండి. మనసులు తెరవండి, హృదయాలు తెరవండి. హల్లెలూయా. వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలన చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఈ ధర్మశాస్త్రము ఒక మనిషిని కాపాడలేదు, రక్షించలేదు. అందుకనే గాయపడినటువంటి ఆ వ్యక్తి దగ్గరికి, ఆ వ్యక్తి అంటే ఎవరు? గాయపడినటువంటి నీ దగ్గరికి, గాయపడినటువంటి నా దగ్గరికి, వస్త్రములు దొంగిలించబడి దిగంబరిగా ఉన్నటువంటి మన దగ్గరకు ధర్మశాస్త్రం వచ్చింది, పక్క నుంచి వెళ్ళిపోయింది, రక్షించలేకపోయింది, కాపాడలేకపోయింది. దేవునికి స్తోత్రం. తర్వాత ఎవరు వచ్చారు? రెండవ పర్సన్, సెకండ్ పర్సన్ ఎంటర్ అయ్యారు. ఎవరైనా చదవమ్మ ఒకసారి. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి, 32 verse 32వ వచనం. అటు తర్వాత లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. ఏం చేశాడంట? లేవీయుడు ముందు ఆయన అయితే అసలు ఆ యాజకుడైతే వచ్చి, ఆ యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటాస్తి ఆ త్రోవను వెళ్ళిపోతా అలా పక్కకు చూపేసి వెళ్ళిపోయాడు. కానీ ఈయన లేవీయుడు ఏం చేశాడు? ఆ ప్రక్కగా వచ్చి, అంటే కొంచెం దగ్గరికి వచ్చాడు, కొంచెం ఇంప్రూవ్మెంట్. ఏంటది? ముందు ఆయన మొత్తానికే దూరం నుంచి చూసి వెళ్ళిపోయాడు, కానీ రెండో ఆయన ఏంటంటే కొంచెం దగ్గరికి వచ్చాడు. కొంచెం దగ్గరికి వచ్చి చూసి ఆయన కూడా ఏం చేశాడు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఆయన? ద సెకండ్ పర్సన్, రెండవ వ్యక్తి ఎవరంటే లేవీయుడు.
ఈ లేవీయుడిని మనం దేనికి సాదృశ్యంగా చూపించుకోవచ్చు అని అంటే, మరి అర్పణలు, బలులు, ఆచారాలు, కట్టడలు, నియమాలకి సాదృశ్యంగా చూపించవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోషే సినాయి పర్వతం మీద ఆజ్ఞలు పట్టుకొచ్చాడు. నిర్గమాకాండం 20వ అధ్యాయంలో కదండి, ఆజ్ఞలు పట్టుకొచ్చాడు. ధర్మశాస్త్రం అది శుద్ధి చేయలేకపోయింది. ఆ ధర్మశాస్త్రం మనిషిని కాపాడలేకపోయింది. 20వ అధ్యాయం తర్వాత నుంచి 21వ అధ్యాయం నుంచి కొన్ని చాప్టర్స్, కొన్ని అధ్యాయాలు మనం చూడగలుగుతాము. నియమాలు, కట్టడలు, సూచనలు, ప్రజలు ఏం చేయాలి, ఏం చేయకూడదు, దేవాలయానికి ఎన్నిసార్లు వెళ్ళాలి, ఏమేమి అర్పణలు చెల్లించాలి, 5 అర్పణలు, పాపం చేస్తే ఒక అర్పణ, సమాధాన అర్పణ, ఇలాగా 5 అర్పణలు, ఏమి ఎప్పుడు చెల్లించాలి అనేవన్నీ కూడా మనము 20 చాప్టర్ 20వ అధ్యాయం నుంచి తర్వాత అధ్యాయాల్లో మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. లేవీయుడిని వీటికి ఎందుకు నేను సాదృశ్యంగా చూపిస్తున్నానంటే, మరి లేవీయుల్లోనే యాజకులు వచ్చారు, కానీ లేవీయులందరూ యాజకులు కాదు. యాజక సంతానం ఎవరు? అహరోను సంతానం. అహరోను సంతానం మాత్రమే యాజక సంతానం. వాళ్ళే పాస్టర్స్, వాళ్ళే ప్రీస్ట్స్. మరి మిగతా లేవీయులందరి సంగతి ఏంటి? ఆ భూభాగాన్ని, వాగ్దాన దేశంలో మరి భూభాగాన్ని వారి వారి గోత్రాల వారిగా పంచిపెట్టి ఇస్తూ ఉన్నప్పుడు, పంచిపెట్టాల్సి వచ్చినప్పుడు లేవీ గోత్రానికి స్వాస్థ్యం ఇవ్వాల కదండి. లేవీ గోత్రానికి, మిగతా 11 గోత్రాలకి స్వాస్థ్యం ఇవ్వబడింది, కానీ 11వ లేవీ గోత్రానికి స్వాస్థ్యం ఇవ్వబడలా. సరే, అహరోను కుటుంబం యాజకులుగా ఉంటూ మందిరంలో చక్కగా వాళ్ళ అవసరతలు తీర్చబడతా ఉన్నాయి. మరి మిగతా లేవీల సంగతి ఏంటి అని ఆలోచిస్తే, దీనికి మోషే ఒక చక్కని పథకం, దేవుని ఆలోచన మేరకు, దేవుడు చెప్పిన ఆ ఉద్దేశం మేరకు బయలుపరిచాడు. ఈ యొక్క మిగతా లేవీలందరికీ కూడా మిగతా 11 గోత్రాల వారు, ఒక్కొక్క గోత్రం వారు 4 పట్టణాల చొప్పున ఇవ్వాలి. 11 గోత్రాలు 4 చొప్పున పట్టణాలు ఇస్తే ఎన్ని పట్టణాలు వస్తాయి? 44 పట్టణాలు వస్తాయి. ఈ మిగతా లేవీలందరూ కూడా ఈ 44 పట్టణాల్లో చెదిరిపోయి ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క ప్రాంతంలో వారు సెటిల్ అయ్యారు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? అర్థం చేసుకోవడానికి ప్రయత్నించా. ఈ లేవీలందరూ కూడా వారికి స్వాస్థ్యం లేదు, వాళ్ళ పని చేయకూడదు, వాళ్ళు దేవుని పని మాత్రమే చేయాలి, ఇక ఏ పని చేయకూడదు. కాబట్టి ఈ 44 పట్టణాల్లో కూడా వీళ్ళకి ఇచ్చి ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా లేవీలు ఉండేలాగా చూశారు. ఇప్పుడు ఒక ప్రాంతంలో నేనే లేవీలు అనుకుందాం, నేను ఉన్నాను, ఐఎమ్ నాట్ ద ప్రీస్ట్. ఇప్పుడు కాసేపు నేను యాజకుని కాదు, నేను లేవిని, కేవలం లేవీని, లేవి గోత్రానికి చెందినటువంటి వాడిని. ఈ ప్రాంతంలో నేను ఉన్నాను. కామన్ ఇశ్రాయేలీయుడు అంటే ఒక సామాన్యమైనటువంటి ఇశ్రాయేలీయుడు ఏదైనా పాపం చేశారనుకోండి, వారు మరి లేవీయుడి దగ్గరకు వచ్చి, అంటే నా దగ్గరికి వచ్చి, లేవీయుడి దగ్గరికి వచ్చి సంప్రదించేవారు. అయ్యా, మరి మేము దేవుని మందిరానికి వెళ్ళాలనుకుంటున్నాం, ఎప్పుడు వెళ్ళమంటారు, ఏం చేయమంటారు, ఏ విధమైనటువంటి బలిస్తే మంచిదంటారు? దే వర్ ఎక్స్పర్ట్స్ ఇన్ ద లా. వారు ధర్మశాస్త్రములో, ఈ లేవీలు ఈ ధర్మశాస్త్రములో అనుభవజ్ఞులు కాబట్టి మనుషులను సజెస్ట్ చేస్తూ ఉండేవారు, వారు సలహాలు ఇస్తూ ఉండేవారు, మనుషులను ఎడ్యుకేట్ చేస్తూ ఉండేవారు ధర్మశాస్త్ర విషయంలో. మీరు ఈ బలి ఇవ్వండి, పాప పరిహారార్థ బలి ఇవ్వండి, బాగుంటుంది, మీరు సమాధాన బలి ఇవ్వండి, ఇలా కొన్ని రకాలైనటువంటి బలులను సజెస్ట్ చేస్తూ వారికి ధర్మశాస్త్రం యొక్క ఆచారాలను, బలులను గురించి, నియమాలను గురించి, కట్టడలను గురించి మనుషులకు తెలియచేసేవారు ఇశ్రాయేలు ప్రజలకి. అది లేవీయుడి యొక్క బాధ్యత. దేవునికి స్తోత్రం. యాజకుడు దేవుని మందిరంలో పనిచేసేవాడు, అతన్ని నేను ధర్మశాస్త్రానికి సాదృశ్యంగా చూపించాను. ఇక్కడ లేవీయుడు ప్రజలకి బోధించేవాడు, ఇంకా దగ్గరగా ఉండి. అతడు కొంచెం, యాజకుడు కొంచెం దూరంగా ఉండేవాడు, కానీ లేవీయుడు ఇంకొంచెం దగ్గరగా ఉండి ప్రజలకి ఇంకా అర్థమయ్యేలాగా ఈ ధర్మశాస్త్రాన్ని విశదీకరించేటువంటి వారు.
కాబట్టి ఈ లేవీయుణ్ణి నేను ఆచారాలకు, నియమాలకు, మరి బలులకు, అర్పణలకు సాదృశ్యంగా చూపిస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. లేవీయుడు వచ్చాడు. లేవీయుడు అంటే ఆచారాలు వచ్చాయి, బలులు వచ్చాయి, అర్పణలు వచ్చాయి. ఏమన్నా మనిషిని కాపాడగలిగాయా? చెప్పండి. రక్షించగలిగాయా? బలులు, అర్పణలు, నియమాలు, కట్టడాలు, ఉండేటువంటి ఆ యొక్క మరి నియమ నిబంధనలు, కట్టడలు, సూచనలు, బలులు, అర్పణలు మరి గాయపడినటువంటి ఆ వ్యక్తిని, దిగంబరిగా ఉన్నటువంటి ఆ వ్యక్తిని కాపాడగలిగాయా, రక్షించగలిగాయా అని అంటే రక్షించలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను ముందుగా చెప్పినట్లుగా ఇది మనందరి కథ, ఇది నీ కథ, ఇది నా కథ, ఇది మనందరి కథ. మనమందరం కూడా పాపులముగా ఈ భూమి మీదకి మరి వచ్చాము. పాపులుగా మనము జన్మించబడ్డాము. శత్రువు చేత మనము గాయపరచబడ్డాము. శత్రువు మనల్ని దిగంబరులుగా చేసేసాడు. అయితే ధర్మశాస్త్రం మనల్ని రక్షించలేకపోయింది. బలులు, అర్పణలు, ఆచారాలు మరి ఇవేవి కూడా మనల్ని రక్షించలేకపోయాయి. సంతోషపడవలసినటువంటి విషయం ఏంటంటే అందరము కూడా ఒకసారి సంతోషంగా దేవునికి స్తోత్రము చెల్లించవలసినటువంటి విషయం ఏంటంటే చెప్పండి ఒకసారి అందరూ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దిస్ ఈజ్ నాట్ ద ఎండ్ ఫర్ దిస్ స్టోరీ. ఇది ఈ కథకు అంతము కాదు. అందుకు మనం దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ధర్మశాస్త్రం రక్షించలేకపోయింది. ఆచారాలు, బలులు, మరి కట్టడలు, అర్పణలు ఇవేమి కూడా మనల్ని రక్షించలేకపోయినాయి. ఇది అంతం కాదు. ఏంటో తెలుసా? మూడవ వ్యక్తి అంటారయ్యారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాజకుడు వెళ్ళిపోయాడు, లేవి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మూడవ వ్యక్తి ఎవరండి? చదవమ్మ ఒక్కసారి 30. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు. అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి ఒకసారి అక్కడ మూడో వ్యక్తి ఎవరంటే ఒక సమరయుడు వచ్చాడు. చెప్పండి ఎవరండి మూడో వ్యక్తి? హల్లెలూయా. మనందరికీ తెలుసు సమరయులు అనగానే తృణీకరింపబడిన ప్రజలు. అంటే యూదులు అంటే వారికి వారే వివాహం చేసుకుంటే వాళ్ళు యూదులు, దే ఆర్ జ్యూస్. కొన్ని సందర్భాల్లో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అంటారు కదా, అలాగా యూదులు వేరొక వాళ్ళని, వేరొక జాతికి చెందినటువంటి వారిని వివాహం చేసుకుంటే వారి ద్వారా సంక్రమించినటువంటి పిల్లల్ని సమరయులు అనేవారు. అంటే అన్యులు, వాళ్ళు తృణీకరింపబడిన వారు. యూదులు చాలా నిష్ఠగా ఉండేవారు, మనకు తెలుసు. బైబిల్లో క్రొత్త నిబంధనలు కూడా మనం చూస్తూ ఉంటాం. బయటికి వెళ్ళి వచ్చినప్పుడు స్నానం, లోనికి వచ్చినప్పుడు స్నానం. అంటే మొత్తం కాదు, ఇలా చిలకరింపు, పసుపు నీళ్ళతో చిలకరించుకోవడం, అసలు తిన్న ప్రతిసారి ప్లేట్లు కడుక్కోవడం. అందుకే యేసు ప్రభు వారి శిష్యులు మరి కడుక్కోకుండా, చేతులు కడుక్కోకుండా, గిన్నెలు కడుక్కోకుండా తినేస్తూ ఉంటే, ఇదిగో మేము పద్దాగా కడుక్కుంటాం, మీ శిష్యులు ఎందుకు కడుక్కోవట్లేదు అని కూడా ప్రభు వారిని ప్రశ్నించిన సందర్భం మనం ఎరుగుదాం క్రొత్త నిబంధనలో. సో ఈ యూదులు అనేటువంటి వారు చాలా నిష్ఠగా, చాలా కట్టడిగా ఉండేటువంటి వారు. కాబట్టి వాళ్ళలో వాళ్ళు ఎవరైనా తప్పు చేసినా, యూదులు తప్పులు చేసినా వాళ్ళు సైలెంట్గా ఉండేటువంటి వారు కాదు. వాళ్ళు వెంటనే వెళ్ళి వాళ్ళని గర్దించి, వాళ్ళని అడిగి వాళ్ళని వెలివేయడం కూడా జరిగేది. కాబట్టి యూదులు చాలా నిష్ఠగా ఉండేటువంటి వారు. యూదేతరులు అంటే యూదులు కానటువంటి వారు ఎవరైనా మరి వేరే వ్యక్తిని వివాహం చేసుకొని వారి ద్వారా సంక్రమించినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారిని సమరయులుగా గుర్తించి వారిని తృణీకరింపబడినటువంటి రీతిలో వారిని చూసి, తృణీకరింపబడిన ప్రజలు ఈ సమరయులు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమరయుణ్ణి మనం ఎవరికి సాదృశ్యంగా చూపించుకోవచ్చు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. చెప్పండి, సమరయుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఒక కొత్త కోణంలో ఆలోచించండి. సమరయుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ భూమి మీదకు వచ్చినప్పుడు ఆయన ఏమైనా సాదరంగా ఆహ్వానించారా? ఆయనను ప్రజలు తృణీకరించారు. చూడమ్మ ఒక్కసారి యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదువు. ఆయన సొంత వారి చేత, తన ప్రజల చేత కూడా ఆయన తృణీకరింపబడ్డారు. 1:11. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. చూసారా?
5:7 కూడా చదవమ్మ ఒకసారి. 7:5 7:5. ఆయన స్వకీయులు కూడా ఆయనను అంగీకరించలేదు. ఆయన సహోదరులు ఆయన యందు విశ్వాసముంచలేదు. స్వకీయులు, సొంతవారు, సహోదరులు ఎవరు కూడా ఆయన అంగీకరించలేదు. ప్రజలెవ్వరు కూడా ఆయన యందు విశ్వసించలేదు. తన యొక్క సుఖ సౌఖ్యాల్ని, తన మహిమను, తన ప్రధానత్వాన్ని అంతటిని విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వస్తే ఆయన ఎవరైనా అంగీకరించారా? ఆయన యందు ఎవరైనా విశ్వాసం ఉంచారా? సొంతవారు, సహోదరులు, అన్నదమ్ములు కూడా, స్వకీయులు కూడా ఆయన దూరం పెట్టారు. తృణీకరింపబడినటువంటి రీతిలో యేసు ప్రభువారు ఈ భూమి మీద మనకు, ఆయన దేవుడు, ఆయన మానవుడు అయినప్పటికీ కూడా ఆయన మనుష్యుల చేత, స్వకీయుల చేత, సహోదరుల చేత, అయిన వాళ్ళ చేత తృణీకరింపబడ్డారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సమరయుడే ఈ గాయపడినటువంటి రోడ్డు ప్రక్కన కొట్టబడి, నెట్టబడి, కొరప్రాణముతో విడిచిపెట్టబడి దిగంబరిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి దగ్గరికి ఈ సమరయుడు వచ్చి ఏం చేశాడండి? జాలిపడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. తన గాడిద మీద నుంచి, తన వాహనం మీద నుంచి దిగి, అక్కడ మనం చూస్తాం, దిగి అంటే తగ్గించుకొని దిగి అతని మీద కనికరపడి, జాలిపడి ఏం చేశాడమ్మా? అతనికి నూనె, ద్రాక్షారసము పోసి అతని యొక్క గాయములను కట్టాడు. ఒకసారి చప్పట్లు కొడదామా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అవును, దిగంబరిగా కొట్టబడి, నెట్టబడి, విడిచిపెట్టబడి ఉన్నటువంటి నీ దగ్గరకి ఎవరు వచ్చారు? ధర్మశాస్త్రము వచ్చి నిన్ను కాపాడలేకపోయింది. ఆచారములు, బలులు ఇవన్నీ కూడా నిన్ను రక్షించలేకపోయాయి. చివరాఖరికి పరలోకములో నుంచి తన ప్రధానత్వాన్ని, మహిమను విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి దిగి వచ్చి నీ మీద కనికరపడి, జాలిపడి నీ దగ్గరకు వచ్చి నిన్నేం చేశాడు? నీ గాయములను తన రక్తముతో కడిగాడు. దేవునికి స్తోత్రం. ద్రాక్షారసము దేనికి సాదృశ్యంగా ఉంది? యేసు రక్తానికి. అందుకే కదా మనము ప్రతి మొదటి ఆదివారము ద్రాక్షారసమును పుచ్చుకుంటాం. ఎందుకంటే యేసు ప్రభు యొక్క రక్తానికి మారుగా ఆయనను జ్ఞాపం చేసుకోవడానికి రక్తాన్ని పుచ్చుకుంటాం. ద్రాక్షారసం యేసు రక్తానికి సాదృశ్యము. ఇప్పుడు గాయాలను ఏం చేశాడండి? యేసు రక్తంతో నీ గాయాలని, నీ పాపపు గాయాలు, నేను చెప్పేది ఈ కనబడుతున్న గాయాలు కాదు. నీవు పాపము చేత గాయపరచబడ్డావు, శత్రువు చేత నువ్వు గాయపరచబడ్డావు, అపవాది చేత నువ్వు గాయపరచబడ్డావు, దిగంబరిగా మారిపోయావు. నీ స్థితి నీకు అర్థం కావట్లేదు. అంధకారంలో దిక్కుతోచని స్థితిలో ఉన్నటువంటి నీ దగ్గరికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి తన రక్తముతో కడిగి నిన్ను శుద్ధి చేశాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక విషయాన్ని గమనించగలరా? ఇక్కడ ఆయిల్ అయినా, ద్రాక్షరసమైనా, వైన్ అయినా, అంటే నూనె అయినా, ద్రాక్షరసమైనా ఎలా వస్తుంది? వెన్ ఇట్ క్రష్డ్, అంటే అది నలపబడితే, అది దంచబడితే మాత్రమే నూనె వస్తుంది. అది దంచబడితే మాత్రమే ద్రాక్షారసం వస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చి ఏం చేశారండి? దంచబడ్డారు, శ్రమల పాలయ్యారు. ఆయన శరీరం అంతా కూడా గాయముల చేత మరి చేయబడ్డాయి. ఆ రక్తము ద్వారా, సిలువలో కార్చిన ఆ రక్తము ద్వారా మన గాయాలన్నిటిని ఏం చేశారండి? ఆయన కడిగేశారు. కడిగి ఏం చేశారంటే నూనె కూడా అప్లై చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నూనె దేనికి సాదృశ్యంగా ఉందంటే అభిషేకానికి, ఆశీర్వాదానికి సాదృశ్యంగా ఉంది. దేవునికి స్తోత్రం. తన రక్తంతో గాయములను కడిగి నూనెతో అభిషేకించి నూనెతో ప్రభువారు మనల్ని ఆశీర్వదించారు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. అమ్మా, నీ స్థితి నీవు ఎరుగుదవా? ఇప్పుడంటే నీవు ఇలా కూర్చున్నావు కానీ, ఇప్పుడంటే నీవు ఇలా ఉన్నావు కానీ, ఒకప్పుడు నీ స్థితి ఎరుగుదవా? పాపపు స్థితి నీది, అంధకారపు స్థితి నీది, కొట్టుమిట్టాడుతూ ఉన్నావు, అపవాది చేత నువ్వు బంధించబడి ఉన్నావు, అపవాది యొక్క కోరల్లో చిక్కబడి ఉన్నావు, లేవలేకుండా పడలేకుండా నీ బ్రతుకును అల్లకొల్లోలం చేసినటువంటి ఆ క్షణమున ఎవరు? ధర్మశాస్త్రం వచ్చిందా? లేవీడు వచ్చాడా? ఆచారాలు నేను రక్షించాయా? బలియాగాలు, దహన బలులు ఇవి నిన్ను రక్షించాయా? లేదు. ప్రభు అయిన యేసు నీ కొరకు దిగి వచ్చాడు. ఆయన రక్తముతో నిన్ను కడిగాడు. ఆయన ఆ నూనెతో నిన్ను అభిషేకించి నిన్ను ఆశీర్వదించాడు.
దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ఆశీర్వదించాడు, నిన్ను అభిషేకించాడు. సరే, నా పని అయిపోయిందని వెళ్ళిపోయాడు ఆయన. ఆశీర్వదించేశాడుగా, అభిషేకించేశాడుగా, రక్తాలు కడిగేసి బ్యాండేజ్ వేసేసాడు, శుభ్రంగా బ్యాండేజీలు కట్టేశాడు కదా. ఇక నా పని అయిపోయిందని వెళ్ళిపోయాడు ఆయన? లేదు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆ యెరికో మార్గంలో ఉంటే, ఇంకా అక్కడే ఉంటే నీకు ప్రమాదం అని ఆయనకు తెలుసు. మరొకసారి అపవాది వచ్చి నిన్ను మరలా బంధిస్తాడని, నిన్ను గాయం చేస్తాడని, నిన్ను పడద్రోస్తాడని ఆయనకు తెలుసు. అందుకే ఆ యెరికో మార్గంలో నిన్ను విడిచిపెట్టకుండా ఏం చేశాడు? ఆయన నిన్ను ఎత్తుకొని తన యొక్క మరి వాహనం అంటే తన గాడిద మీద ఎక్కించుకొని ఏం చేశాడండి? ఎక్కడికి తీసుకెళ్ళాడు చెప్పండి? పూట కోళ్ళవాని ఇంటికి తీసుకెళ్ళాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. విడిచిపెట్టే దేవుడు కాదమ్మ తల్లి. చాలామంది అనుకుంటారు, నా దేవుడు నన్ను విడిచిపెట్టేశాడా, నా దేవుడు నన్ను విడిచిపెట్టేశాడా ఏంటి అని అనుకుంటున్నారు ఇక్కడ చాలామంది. అమ్మ, నీ దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అలా వదిలిపెట్టేస్తే అపవాది నిన్ను ఎప్పుడైనా బంధిస్తుందని, ఎప్పుడైనా మరలా నీ వస్త్రాలు దొంగిలిస్తుందని ఆయన ఏం చేశారు? ఆయనే దిగి తన యొక్క వాహనం మీద ఎక్కించుకొని పూట కోళ్ళవాని ఇంటికి తీసుకెళ్ళాడు. ఈ పూట కోనవాని ఇల్లు దేనికి సాదృశ్యంగా ఉందంటే 2 రకాలుగా చెప్తారు. ఒకటి స్థానిక సంఘము, 2 దేవుని హస్తం. దేవునికి స్తోత్రం. ఇట్ ఈస్ ద సేఫెస్ట్ ప్లేస్ అన్నమాట. హల్లెలూయా. అది మరి చాలా భద్రత కలిగించేటువంటి ప్రదేశం. ఒకటి దేవుని హస్తాలో, రెండవది చెప్పండి, నేను నోటు రావట్లేదండి. దేవుని హస్తాలని గట్టిగా చెప్పారు, రెండోది రావట్లేదండి. స్థానిక సంఘం. చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పాలి. ఈ పక్కలు కూడా చెప్పాలి. స్థానిక సంఘం. హల్లెలూయా. ఎక్కడికి తీసుకెళ్ళాడు? స్థానిక సంఘంలోనికి. అంటే స్థానిక సంఘంలో అంటుకట్టాడు అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రాంతంలో ఉండేటువంటి స్థానిక సంఘంలో నీవు అంటు కట్టబడ్డావు. నీవు మరి ఒకానొక సమయంలో మరి అపవాది చేత బాధించబడతా ఉన్నప్పుడు నిన్ను యేసుక్రీస్తు ప్రభువారి రక్తముతో కడిగి నూనెతో అభిషేకించి ఆశీర్వదించి రక్షణ ద్వారం అనేటువంటి స్థానిక సంఘంలో నిన్ను అంటు కట్టాడు. అవునన్న వారందరూ ఆమేన్ చెప్పండి. అవునన్న వారందరూ 2 చేతులు గట్టిగా పైకెత్తి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆ పూట కోన వాళ్ళని ఇంట్లో ఎవరున్నారు? దట్ ఈస్ ద డాక్టర్. ఆ ఇల్లు స్థానిక సంఘం. అందులో డాక్టర్ ఎవరు? అందులో మరి పరామర్శించేటువంటి వ్యక్తి ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. చెప్పండి, ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఆ సమరయుడికి ఈ పూట కోన వాళ్ళ ఇంట్లో, అస్తమాలు అనలేను కానీ ఇల్లు అనేస్తాను, ఆ ఇంటిలో మరి పరామర్శించే డాక్టర్గా ఉండేటువంటి ఆయనకి ఒకే రకమైనటువంటి మైండ్ సెట్. దేవునికి స్తోత్రం. అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి పరిశుద్ధాత్మ దేవునికి ఒకే రకమైన మనసు. ఇద్దరిది పరామర్శించే మనసే, ఇద్దరిది ఆదరించే మనసే, ఇద్దరిది ఓదార్చే మనసే, ఇద్దరిది కన్నీరు తుడిచే మనసే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ఇంటిలోనికి తీసుకొచ్చి ఆ బాధ్యత అంతా ఇప్పుడు ఎవరికి అప్పగించారు? పరిశుద్ధాత్మకు అప్పగించి వెళ్తూ రెండు చెప్పండి దేనారములు, 2 pennies, 2 దేనారములు ఇచ్చి, ఇదిగో వీటితో నువ్వు పోషించు, పరామర్శించు, ఈ ధనము తీసుకో, చాలకపోతే నేను మళ్ళీ వచ్చి ఇస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ 2 దేనారములు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి తెలుసా? వర్డ్ ఆఫ్ గాడ్. అంటే దేవుని యొక్క వాక్యానికి, బ్రెడ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 ఎందుకని అంటారా? 1 క్రొత్త నిబంధన, 2 పాత నిబంధన, న్యూ అండ్ ఓల్డ్ టెస్ట్మెంట్స్. 2 దేనారములు ఇచ్చి ఇదిగో పోషించమని ఎవరికి అప్పగించారు? పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన బాధ్యత ఎవరు తీసుకున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్థానిక సంఘములో, దేవుని మందిరములో పరిశుద్ధాత్మని చేత నీవు పోషించబడాలి, పరిశుద్ధాత్మని చేత నీవు ఆదరించబడాలి, పరిశుద్ధాత్మ చేత నువ్వు దీవించబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడి నుంచి నా బాధ్యత అయిపోయిందని వదిలిపెట్టేసి వెళ్ళిపోలా. 2 దేనారములు ఇచ్చి
నువ్వు పోషించు, నరిష్ చేయి, వాళ్ళని పరామర్శించు అని చెప్పి పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇదే ఈ కథకి అంతమా అనుకుంటే కాదండి. హల్లెలూయా. 2 దెనారములు ఇచ్చి అప్పగించి తర్వాత అంటాడు, నేను మరలా వస్తాను. హల్లెలూయా. చివరి మరి అంశం ఏంటంటే ఆయన అంటున్నాడు, నేను వచ్చే వరకు, నేను మరలా వస్తాను, నేను వచ్చే వరకు. అందుకే ఆయన వెళ్తూ అంటాడు కదా, ఇదిగో నా ఆదరణకర్తను మీకు ఇస్తా ఉన్నాను. అవునా కదండి? హల్లెలూయా. దిగులు పడిపోతున్నారు. 14th చాప్టర్లో యోహాను 14వ అధ్యాయంలో వాళ్ళు దిగులు పడిపోతున్నారు, కలవరపడిపోతున్నారు. అప్పుడు అంటారు, ఎందుకు కలవరపడుతున్నారు, ఎందుకు మీరు దుఃఖపడుతూ ఉన్నారు? ఇదిగో నా ఆత్మను ఉత్తరవాదిగా, పరిశుద్ధ ఆత్మను ఆదరణకర్తగా మీకు ఇచ్చి నేను వెళ్తున్నాను, నేను మరలా తిరిగి వస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూసారండి, ఏదెను తోటలో ఆదామవ్వల దగ్గర నుంచి ప్రారంభమైనటువంటి ఆ కథ దిగంబరత్వము నుంచి ధర్మశాస్త్రము కాపాడలేకపోయింది. అర్పణలు, బలులు, దహన బలులు, ఆచారాలు, నియమాలు, నిబంధనలు ఇవేమి కూడా దిగంబరత్వం నుంచి కాపాడలేకపోయాయి ఒక మనిషిని. కానీ యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి మరి చక్కగా రక్తముతో కడిగి నూనెతో అభిషేకించి మరి పరిశుద్ధ స్థానిక సంఘములో చేర్చి పరిశుద్ధాత్మకు అప్పగించారు. ఎప్పటి వరకు పరిశుద్ధాత్మ చేత మనం పోషించబడతామంటే ఆయన మరలా తిరిగి వచ్చే వరకు. దేవునికి స్తోత్రం. ఆయన వచ్చే వరకు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను క్రొత్త నిబంధన, ప్రాత నిబంధన గ్రంథాలతో, వాక్యముతో నిన్ను పోషిస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇప్పుడు పరిశుద్ధాత్మని యొక్క కాలంలో ఉన్నాము. సంఘము పోషించబడుతున్నటువంటి కాలంలో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం ఎరుకో మార్గంలో లేను. మనకే భయం లేదు. మనం ఎక్కడున్నాము? పరిశుద్ధాత్మని యొక్క అండర్లో, స్థానిక సంఘంలో, దేవుని యొక్క హస్తాలలో పరిశుద్ధాత్మ చేత మరి నరిష్ అవుతూ, పోషించబడుతూ మనము ఆయన యొక్క చేతి క్రింద ఉన్నాం. హల్లెలూయా. ఇప్పుడు ఒక ప్రశ్న ఏంటంటే, ఇక్కడ వరకు అయిపోయింది. అయితే ఆ ఇంటిలోనికి, పూట కోనవాణి ఇంటిలోనికి వెళ్ళినటువంటి ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు అనేదే ఇప్పుడు ప్రశ్న. దేవునికి స్తోత్రం. యేసుప్రభువు వారు చేయాల్సిందంతా చేసేసారమ్మా. చేసేసారా? దిగొచ్చారు, నీకోసం కడిగారు, అభిషేకించారు, ఆశీర్వదించారు. ఒంటరిగా విడిచిపెట్టకుండా నిన్ను స్థానిక సంఘంలో చేర్చి పరిశుద్ధాత్మకు నిన్ను అప్పగించి పోషించవలసినటువంటి బాధ్యతను పరిశుద్ధాత్మకు అప్పగించి ఆయన వెళ్ళిపోయారు. నేను మరలా తిరిగి వస్తాను అన్నారు. ఆయన వస్తారు కదా. వస్తానన్న ప్రభువు, వస్తానన్న ప్రభువు తప్పకుండా వస్తాడు. అయితే ఈ ఇంటి లోపల, ఏ ఇంటి లోపల? పూట కోళ్ళవాని ఇంటి లోపల, అంటే స్థానిక సంఘంలో పరిశుద్ధాత్మ యొక్క అండర్లో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎవరు చెప్పండి? ఆ వ్యక్తి ఎవరు? మళ్ళీ అక్కడికే వచ్చాము. ఎవరు? గట్టిగా చెప్పట్లే. ఆ వ్యక్తి ఎవరు? నేనే. ఇప్పుడు నువ్వు ఆ ఇంటిలో స్థానిక సంఘంలో ఉన్నటువంటి నువ్వేం చేస్తున్నావు? ఆ వ్యక్తి ఏం చేశాడో అదే నువ్వు చేయాలి. ఆ వ్యక్తి ఏం చేశాడో నేను చెప్తాను, ఒకవేళ మీకు తెలియకపోతే. ఆ వ్యక్తి ఏం చేశాడో అదే నువ్వు చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేసి ఉంటాడు అంటే ఇక్కడ ఉండదు. ఏం చేసి ఉంటాడు? ఆ పూట కోనవాని ఇంటి లోపల ఉండేటువంటి ఆ వ్యక్తి ఏం చేసి ఉంటాడు? 3 విషయాలు నేను ఆలోచించి రాసుకున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గాయపరచబడినటువంటి ఆ వ్యక్తి ఆ ఇంట్లో మరి ఏం చేస్తున్నాడో అదే ఈ రోజున నువ్వు నేను కూడా చెయ్యాలి, చేసి తీరాలి. ఒకటి, అతడు ఆ యొక్క ఇంటి లోపల ప్రతిరోజు పోషించబడతా ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఇంటి లోపల ప్రతిరోజు ఆ గాయపరచబడి స్వస్థత పొందుకున్నటువంటి ఆ వ్యక్తి ప్రతిరోజు పోషించబడతాం. ఎందుకంటే 2 దేనారములు ఇచ్చి ఆయన మన కొరకు వెల చెల్లించి మన పోషణకి సరిపడా వెల చెల్లించి ఆయన వెళ్ళిపోయాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఆ స్థానిక సంఘంలో పోషిస్తూ ఉన్నాడు.
నీవు కూడా ఆయన మరలా తిరిగి వచ్చే వరకు స్థానిక సంఘంలో ఏం చేయాలి? పరిశుద్ధాత్మని చేత పోషింపబడుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ఆయన స్థానిక సంఘంలో అంటుకట్టాడు. కొంతమందికి ఒక రకమైన చెడ్డ అలవాటు ఉంటుందండి. ఎందుకు నేను అంటున్నానంటే బాగా ఆలోచించే అంటున్నాను. ఒక చెడ్డ అలవాటు ఏంటంటే కుదురుగుండా ఒక సంఘంలో ఉండరు. చెడ్డ అలవాట కాదు ఇది? బాగానే అన్నానా? నేను తప్పుగా అన్నానా? బాగానే అన్నాను. మీరు తప్పు అన్నా సరే పరిశుద్ధాత్మని మాట కాబట్టి ఇది కరెక్టే. కుదురుగుండా ఒక సంఘంలో, స్థానిక సంఘంలో ఉండరు. ముందే మీరు ఒప్పుకున్నారు, మేము పాపములో ఉన్నప్పుడు, అంధకారంలో ఉన్నప్పుడు, దిగంబరత్వంలో ఉన్నప్పుడు, ఎటు దిక్కుతోచగా కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు రక్తంతో కడిగి నూనెతో అభిషేకించి ఆశీర్వదించి రక్షణ ద్వారంలో ఏమన్నారు? అంటుకట్టారు. ఇప్పుడు మీరందరూ ఎవరు? మనందరం ఎవరు? రక్షణ ద్వారం అనే స్థానిక సంఘంలో అంటుకట్టబడినటువంటి వారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క లేవీయుడిని పెట్టినట్టు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క మందిరము, ఒక్కొక్క డినామినేషన్, ఒక్కొక్క సేవకుడు లేక ఒక్కొక్క మరి ఆత్మ ఒక్కొక్క రీతిగా పనిచేస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజముగా యేసు దేవుడు, త్రియేక దేవుడు అని మరి సత్యవార్తను బోధిస్తున్న మరి సేవకులందరినీ కూడా దేవుడు ఎన్నుకొని ఆయా ప్రదేశాల్లో ఆయన నియమించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే మన వరకు వద్దాం. ఈ రోజున అందరి గురించి అయితే మన దగ్గరికి వద్దాం. మనల్ని దేవుడు పరిశుద్ధాత్మ చేతునికి రక్షణ ద్వారంలో అప్పగించాడు. హల్లెలూయా. మీరేం చేయాలి? రక్షణ ద్వారంలో చెప్పండి, ఏం చేయబడాలి? రక్షణ ద్వారంలో ఏం చేయాలి? పోషించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే రక్షణ ద్వారం అనేటువంటి స్థానిక సంఘానికి మీరు కట్టుబడి ఉండాలి. కొంతమంది అటు ఇటు ఇటు అటు అటు ఇటు ఇటు అటు తిరుగుతూ ఉంటారు. నేను అంటాను, కాసేపేమో ఆ సంఘంలో ఉంటావు, కాసేపేమో ఇంకో సంఘంలో ఉంటావు, కాసేపు ఈ సంఘంలో ఉంటావు. ఎక్కడ నువ్వు పోషించబడుతున్నావు? ఎక్కడ పరిశుద్ధాత్మ యొక్క అండర్లో ఉన్నావు నీకే తెలియదు. నువ్వు ఈ సంఘం నుంచి ఆ సంఘానికి, ఆ సంఘాన్ని నుంచి ఈ సంఘానికి ప్రయాణం అయ్యేటువంటి ఈ మార్గ మధ్య ఉంటుంది. అక్కడ లటక్కని పట్టేసుకుంటాడు. నేను ఎవరు అంతే. ఎలా పట్టుకుంటాడు? గట్టిగా చెప్పండి, ఎలా పట్టుకు? అంతే, కాజు పుచ్చుకుని ఉన్నాడు. అపవాది ఏం చేస్తున్నాడు? ఎవరిని మృంగుదునా అని గర్జించే సింహం వలె వెతక్కుతూ తిరుగుతున్నాడంట. ఆ మాట మర్చిపోకూడదు. మనం వెతక్కుతూ తిరుగుతున్నాడంట. ఆడు కూడా ఖాళీగా ఏమీ లేడు. ఈ సంఘంలోంచి ఆ సంఘంలోకి ఎవరైనా మారకపోతారా? పోనీ ఆ సంఘంలో కుదురుగుండా కూర్చుంటే ఓకే, మళ్ళీ అక్కడి నుంచి బాబు ఇక్కడ బాల, ఇక్కడ వాక్యం బాల, ఇక్కడ ఆరాధన బాల అని ఇంకో చోటకి అక్కడన్నా ఉంటారా? అక్కడ ఉండరు. ఇలా తిరుగుతూ ఉంటారు. వీడు కూడా తిరుగుతూ ఉంటాడు. ఏం చేస్తాడు? మార్గ మధ్యలో లటక్కని దొరికేస్తావు నువ్వు, గుట్టెక్కని మింగేస్తాడు. అయిపోయింది. ఇంకా మరలా సేమ్ ఓల్డ్ స్టోరీ. దిగంబరత్వం, గాయాలు, మరలా సేమ్ ఓల్డ్ స్టోరీ కంటిన్యూస్. మళ్ళీ ఎంత ప్రాసెస్, ఎంత దాటుకుని వచ్చావు నువ్వు. మరలా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కనికరం అక్కడ ఉంటుంది. హెబ్రీ పత్రికలో ఒకసారి వెలిగించబడినటువంటి మీదట మరలా మరి పాపం చేస్తే పశ్చాత్తాపడు వెలిగించబడటానికి చాలా కష్టం అని ఉంటుంది. మరలా చాలా ముందైతే చాలా ఈజీగా దొరికేసింది ఆయన అనుగ్రహం. కానీ ఇప్పుడు మరలా అపవాది చేత మరి మింగివేయబడి దిగంబరిగా మారిపోయినటువంటి నీ దగ్గరికి ఆయన కనికరం రావడానికి కొంచెం టైం పడుతుంది. వెంటనే వస్తుందని నేను చెప్పను. ఆయన అనుగ్రహం చాలా టైం పట్టొచ్చు. ఈ లోపల అపవాది మెల్లిమెల్లిగా మొత్తానికి మింగేస్తాడు. సో నేను అంటాను, డోంట్ చేంజ్ ద చర్చెస్. నీవు సంఘాలని మార్చొద్దు. ఎక్కడో చోట కుదురుకుండా ఉండు. ఎక్కడో చోట కుదురుగుండా కూర్చో. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క సేవకుని, తన పనివాడిని నిలబెట్టుకొని నిన్ను పోషిస్తాడు. సమృద్ధికరమైనటువంటి రీతిలో పోషిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను నూనెతో, పరిశుద్ధాత్మ దేవుడు నూనెతో అభిషేకిస్తాడు. హల్లెలూయా.
హల్లెలూయా. అక్కడ స్వస్థతలు జరుగుతున్నాయి, ఇక్కడ తైలము, అక్కడ అది, ఇక్కడ ఇది. పరుగులు ఎట్టొద్దు, ఎక్కడో దిక్కుని చిక్కుకుంటావు, జాగ్రత్త. హెచ్చరిస్తున్నాను ఈ రోజున. ఎక్కడ చోట దొరికేస్తావు నువ్వు సాతానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అంచె దినాల్లో అంత్యకాలపు అభిషేకం కొరకు, రాకడ కొరకు, సిద్ధపాటు కొరకు నువ్వు ఎక్కువగా కనిపెట్టాలి. కానీ స్వస్థతల కొరకు, ఆటి కొరకు, వీటి కొరకు ఎక్కువ అంత టైం లేదు అమ్మా, అంత టైం లేదు. వీఆర్ ఇన్ ద లాస్ట్ డేస్. మనం చివరి ప్రయాణంలో ఉన్నాం. గమ్యానికి ఇంకా చాలా చాలా తక్కువ దూరంలో మనం ఉన్నాం. ఇంకా అక్కడికి ఇక్కడికి పరుగులు పెడుతూ ఏదో ఏదో చేయాలని కాదు. హల్లెలూయా. స్థానిక సంఘములో నిలదొక్కుని స్థిరపడి ఉండు, ఆత్మచేత పోషించబడు, దేవుని రాజ్యం కొరకు సిద్ధపడు. ఆ రహస్య రాకడ కొరకు, ర్యాప్చర్ కొరకు నీవేం చేయాలి? సిద్ధపడి ఉండాలి. దొంగ వలె ఆయన వస్తాడు. హల్లెలూయా. దొంగ వలె వచ్చినప్పుడు నీ పక్కోళ్ళు వెళ్ళిపోతారు, నువ్వు అక్కడే ఉంటావు. ఎందుకంటే అపవాది నిన్ను మింగేశాడు, నీకే తెలియట్లా. అపవాది నిన్ను అప్పటికే ఆవహించి ఉన్నాడు, నీకు అర్థం కావట్లా, నువ్వు గ్రహించుకోలేకపోతా ఉన్నావు. అటు ఇటు తిరిగే పనిలో, స్వస్థతలు, సంపాదన, ఇంకా అది ఇది అని తిరిగే పనిలో అపవాది నిన్ను ఎప్పుడు ఆవహించాడో నీకే తెలియకుండా, గ్రహింపు లేకుండా ఉన్నావు. జాగ్రత్త. ఇద్దరి తిరుగలి విసురుచుండగా, పొలములో ఇద్దరు పని చేస్తుండగా, ఇద్దరు తిరుగలి విసురుచుండగా, పొలములో ఇద్దరు పని చేస్తుండగా, ఒకరు ఎత్తబడి ఒకరు విడువబడి, ఒకరు ఎత్తబడి ఒకరు విడువబడి, రెప్పపాటులో కొనిపోబడుదుము. ప్రేమరాజు, ప్రేమరాజు యేసు ప్రభువు మళ్ళీ వస్తాడు. హల్లెలూయా. నీ ఇంట్లో ఒకళ్ళు ఎత్తబడతారు, నువ్వు అలా ఉండిపోతావు. జాగ్రత్త. ఆ స్థానిక సంఘంలో పరిశుద్ధాత్మని అండర్లో పోషించబడుతూ ఉండాలి. రెండవదిగా ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడండి? విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడండి? హీస్ టేకింగ్ రెస్ట్. అంటే ఎరుకో మార్గంలో అప్పటి వరకు విశ్రాంతి లేదు, భయం. ఏ పక్క నుంచి ఎవరు వచ్చేస్తారో అమ్మా. ఎరుకో మార్గం నీకు ఇంకా భయము, ఆందోళన, దిగులు ఇవన్నీ ఉన్నాయంటే నువ్వు ఎరుకో మార్గంలోనే ఉన్నావు. రకరకాలైనటువంటి భయాలు నీకు వస్తున్నాయంటే ఇంకా ఎరుకో మార్గంలో ఉన్న జాగ్రత్త పడు ఇప్పుడే. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు గనక పరిశుద్ధాత్మని చేత పోషించబడుతూ పరిశుద్ధాత్మని యొక్క అండర్లో నువ్వు ఉంటే నీకు భయం ఉండదు, విశ్రాంతి. నేను అంటా నిజమే. యేసు ప్రభువులో ఉన్నప్పటికీ, సంఘంలో ఉన్నప్పటికీ కూడా తుఫాన్లు, శ్రమలు, నిందలు, అవమానాలు ఇవన్నీ వస్తాయి. రావని నేను చెప్పట్లా, అలాంటి బోధ మనది కాదు. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి, సుడిగుండాలు వస్తాయి, అగాధము నేను ఎదుర్కొంటుంది. అయితే స్థానిక సంఘంలో పరిశుద్ధాత్మ చేత పోషించబడుతూ ఉంటే వాటన్నిటిలో కూడా పరిశుద్ధాత్మ దేవునికి ఏమిస్తాడు? విశ్రాంతినిస్తాడు. హల్లెలూయా. అన్నీ వస్తాయి, వెళ్ళిపోతాయి, వస్తాయి, అలా ఎలా అయితే వేవ్ ఎలా అయితే సముద్రం నుంచి వచ్చి వెనక్కి వెళ్ళిపోతుందో అలాగే నీ జీవితంలోనూ కూడా తుఫాన్లు వస్తాయి, వెళ్ళిపోతాయి, శ్రమలు వస్తాయి, వెళ్ళిపోతాయి. అన్నిట్లో నీకేంటి? విశ్రాంతి. హల్లెలూయా, హల్లెలూయా. విశ్రాంతి పొందుకుంటున్నాడు. నువ్వు కూడా చక్కగా ధైర్యంగా ఉండి విశ్రాంతి తీసుకో. హల్లెలూయా. ఇక మూడవదిగా నేను చెప్పి ముగిస్తాను. ఆ లోపల ఉన్నటువంటి ఆయన మూడవ వ్యక్తి ఏం చేస్తున్నాడు తెలుసా? ఎదురు చూస్తున్నాడు. చెప్పండి, ఏం చేస్తున్నాడు? హల్లెలూయా. చక్కగా వచ్చి నిద్రపోవట్లా. కొంతమంది మందిరంలోకి వచ్చి కూడా హ్యాపీగా భలే బజ్జుంటారు. ఆయన అక్కడ బజ్జోలా, నిద్రపోవట్లా. ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే ఆయన వెళ్తూ ఏం చెప్పాడు? నేను మళ్ళీ వస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ బైబిల్లో లేవు, మనం చక్కగా వాటిని పరిశుద్ధాత్మ ద్వారా ధ్యానం చేసుకున్నాం. ఏం చేస్తున్నాడు ఆ వ్యక్తి? మేలు పొందుకున్నటువంటి ఆ వ్యక్తి, స్వస్థత పొందుకున్నటువంటి ఆ వ్యక్తి, మరి రక్షించబడినటువంటి ఆ వ్యక్తి, నా సమరయుడు వస్తాడు, మరలా తిరిగి వస్తానన్నాడు, తప్పనిసరిగా వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇలా అనుకోవచ్చు మనం. ప్రతిరోజు పొద్దున్నే చక్కగా ఆయన వస్తానన్నాడు కదా, ఈరోజు వస్తాడేమో అని చక్కగా గుమ్మం దగ్గరికి వెళ్ళిపోయి
చక్కగా మంచిగా డ్రెస్ వేసుకొని పౌడర్ రాసుకొని అంత హ్యాపీగా ఉంటూ నా రాజు వస్తాడు, నా ప్రభు వస్తాడు, నన్ను తీసుకుని వెళ్ళడానికి వస్తాడు అని ఆ డోర్ దగ్గరికి వెళ్ళి ఎదురు చూస్తూ ఉంటాడు. సాయంత్రం అయిపోతుంది, నైట్ అయిపోతుంది, రాలేదు, అయ్యో ఈరోజు కూడా రాలేదు అని మళ్ళీ లోపలికి వచ్చేసి మళ్ళీ పొద్దున్నే మళ్ళీ యాజ్ యూజువల్గా మళ్ళీ రెడీ అయిపోయి మళ్ళీ పౌడర్ రాసేసుకొని మళ్ళీ నా రాజు వస్తాడు, నా ప్రభు వస్తానన్నాడు కదా అని డోర్ దగ్గర. ఇదే పని అయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా ఏం చేయాలి? ప్రతిరోజు నా చిన్నప్పుడు నా పుట్టక ముందు నుంచి చెప్తున్నారు ఏంటిది, ఆయన వస్తాడు. ఇంకా రావట్లేదే, ఇంకా రాళ్లే అని నిద్రపోకమ్మా. హల్లెలూయా. ఆయన ఇంకా రాళ్లే అని నువ్వు ఫిక్స్ అయిపోయి చక్కగా హ్యాపీగా నిద్రపోకు. దొంగవలే వస్తాడు ఆయన. హల్లెలూయా. నువ్వు ఎదురు చూడంతే. హల్లెలూయా. ఆయన మొదటి రాకడ అంటే రాకళ్ళు 2 రాకళ్ళు ఉన్నాయి కదా, ఆ మొదటి రాకడ రహస్య రాకడ ఎలా జరుగుతుందంట? ఒకసారి కన్ను ఆర్పి తెరవండి. కనురెప్పపాటులో, ఇన్ ద స్పాన్ ఆఫ్ సెకండ్ అన్నమాట. ఒక్క సెకండ్లో ఆ కనురెప్ప వేసి కనురెప్ప తెరిచే లోపల సంఘం ఎత్తబడిపోతుంది. హల్లెలూయా. అప్పుడంతా నువ్వేం చేయాలి? ప్రతిరోజు పౌడర్ రాసుకోవాలి, ప్రతిరోజు అలంకరించుకోవాలి. అక్కడ అంటాడు కదా, అలంకరించబడినటువంటి నూతన వధువు సంఘం వలె చక్కగా నువ్వు ఆ రాజు కొరకు, ప్రభు కొరకు ఏం చేయాలి? ఎదురు చూడాలి. మచ్చైనను, కళంకమైనను, డాగ్ అయినను నిన్ను తాకనివ్వకుండా, ఏ పాపము నిన్ను అంటనివ్వకుండా నీ రాజు కొరకు ఏం చేయాలి? ఎదురు చూస్తూ ఉండాలి. హల్లెలూయా. ఈ వ్యక్తి ప్రతిరోజు చూస్తూ ఉన్నాడు, రాత్రికి మరలా రూమ్లోకి వెళ్తూ ఉన్నాడు. మేబీ ఇంకా ఇంట్లో చాలామంది ఉంటారు కదా, ఎందుకంటే సమరయునికి ఇదే పని. ఆ దారంట ఎవరో గాయపరచబడినా తీసుకొచ్చి సంఘంలో చేర్చడమే. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారి పని అదే కదండి, ఇంకేమన్నా ఉందా ఆయనకి? ఆయన ఎందుకు వచ్చారు భూమి మీదకి? పాపులను రక్షించడానికి. ఆ పాపులను పట్టుకొని గాయాల్ని కడిగేసి అభిషేకించి తీసుకొచ్చి సంఘంలో పరిశుద్ధాత్మకు అప్పగించడమే. ఇంకా చాలామంది ఉన్నారు. అయితే ఇతడు వెళ్ళి ప్రతిరోజు చూస్తూ ఉన్నాడు, మళ్ళీ వస్తూ ఉన్నాడు. ఆ ప్రక్కనున్న ఆయన, ఇంకొక ఆయన, ఏంటి ప్రతిరోజు గుమ్మ దగ్గరికి వస్తావు అని అంటే, నీకు తెలీదా ఇది నా కథ? ఏంటి నా కథ? నేను ఎరుకో మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు దొంగల చేతిలో చిక్కబడి దిగంబరిగా మారినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు సమరయుడు నా దగ్గరికి వచ్చి నా గాయములను కడిగి నూనెతో అభిషేకించి ఇదిగో నన్ను ఇక్కడ పెట్టి వెళ్ళారు. ఆయన మళ్ళీ తిరిగి వస్తానన్నాడు. ఆయన వస్తాడేమో అని చూడడానికి నేను ప్రతిరోజు గుమ్మం దగ్గరికి వెళ్తా ఉన్నాను. ఒకవేళ వస్తే ఇదిగో పరుగున వెళ్ళి, ఇదిగో నేనే ఆ గాయపడిన వ్యక్తిని, నేనే ఆ వస్త్రములు పోగొట్టుకున్న వ్యక్తిని, నేనే, నన్ను తీసుకొచ్చింది మీరే, నన్ను జాయిన్ చేశారు ఇక్కడ అని ఆ జాయ్లో, ఆ సంతోషంలో తన సాక్ష్యాన్ని అంతటినీ చెప్పుకోవడానికి మరి నేను ఎదురు చూస్తూ ఉన్నాను అని అంటే, ఆ పక్క ఆయన అంటాడు, ఈయన ఆపిన తర్వాత ఆ పక్క ఆయన అంటాడు, అది నీ కథ, నా కథ కూడా అదే. దేవునికి స్తోత్రం. స్థానిక సంఘంలో అందరికీ ఒక కథ ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏంటా కథ? యేసు ప్రభువారు. ఏంటా కథ? యేసు ప్రభువారు తన రక్తముతో నన్ను కడిగి నూనెతో అభిషేకించి నన్ను సంఘములో పరిశుద్ధాత్మనికి అప్పగించారు అనేటువంటి సాక్ష్యముతో కూడినటువంటి కథ ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరు ఆపుతుంటే, ఇది నా కథ, అది నా కథ కూడా ఇదే, నా స్టోరీ కూడా ఇదే, సేమ్ అని అందరూ చెప్పుకొని అదే వర్షిప్. హల్లెలూయా. అదే ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంఘంలో ఉన్నటువంటి నీ కథ ఏంటి? హల్లెలూయా, హల్లెలూయా. చక్కగా పాడుకుంటాం. ఏంటది? ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే
నీకే సాధ్యము. హల్లెలూయా. మనకి అక్కడి నుంచి ఎత్తుకోవాలంటే మళ్ళీ ఇంకొక అది మారుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండో చరణం ఏంటమది? నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏమైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. హల్లెలూయా. కథ మార్చి నిన్ను ఇక్కడ నిలబెట్టాడు ఆయన. తన రక్తముతో కడిగి తన పరిశుద్ధాత్మ ఆ నూనెతో పరిశుద్ధాత్మతో నేను అభిషేకించి ఆశీర్వదించి సంఘంలో చేర్చాడు. పోషించబడు, విశ్రాంతి పొందుకో, ధైర్యపరచబడు, నిరీక్షణ కలిగి యేసు ప్రభు కొరకు ఎదురు చూడు. వస్తాడు వస్తాడు వస్తాడు. ఆయన వచ్చి మనలందరినీ తీసుకొని పోతాడు. ఆమేన్. అక్కడేమి లేదు, దుఃఖం లేదు, కన్నీరు లేదు, చింత లేదు, కలవరం లేవు, అప్పులు లేవు, డోక్రాలు లేవు, ఏమి లేవు. హ్యాపీగా హ్యాపీగా ఏంటి స్తోత్రం, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అనేటువంటి ప్రతి గానములతో దూతల సమూహముతో కేరూపులు సెరూపులతో కలిసి ప్రతి గానములు చేస్తూ ఆయన గడప కమ్ములు ఊడిపోయేలాగా స్తుతి చేయడమే. హల్లెలూయా. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన మా దేవా, ఈ వాక్యాన్ని మా హృదయాల్లో స్థిరపరిచి ఫలింపు చేసి నీ రాకడ కొరకు సంఘాన్ని సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.